Use headphones for best experience. మీరు గనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కింద కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి ఈ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గైస్, ఈ అనంతమైన విశ్వంలో రహస్యాలతో పాటు ప్రమాదాలకి కూడా కొరత ఏం లేదు. మేబీ మనం అనుకుంటున్నట్లు ఈ యూనివర్స్ లో మన గ్రహంపై కాకుండా మరో చోట లైఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనం కలలో కూడా ఊహించలేని ఎన్నో ప్రమాదాలతో ఈ యూనివర్స్ నిండి ఉంది. ప్రమాదం అంటే ఏ సునామీనో ఏ భూకంపమో కాదు. ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్ని కేవలం కొన్ని సెకండ్లలోనే నామరూపాలు లేకుండా అంతం చేయగలవు, ఈ గ్రహంతో సహా. ఈ ప్రమాదాలు ఎంత పెద్దవో మనం కనీసం ఊహించలేం కూడా. అలా ఒక ప్లానెట్ పై ఉన్న లైఫ్ ని కంప్లీట్ గా అంతం చేయగల ఒక డేంజరస్ థింగ్ మన సోలార్ సిస్టమ్ లోనే ఉంది. బట్ డోంట్ ఫియర్, అది మన గ్రహం వైపు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. బికాజ్ అది ఉన్నది జూపిటర్ పై. వందల సంవత్సరాలుగా జూపిటర్ పై విధ్వంసం సృష్టిస్తున్న ఈ స్ట్రోమ్ ని మన సైంటిస్టులు క్యూట్ గా ది గెయింట్ రెడ్ స్పాట్ అని పిలుస్తారు. ఈ స్ట్రోమ్ ఎంత పెద్దదంటే దీని ఏరియాలో మన ఎర్త్ ఈజీగా ఫిట్ అయిపోతుంది. బికాజ్ ఈ స్ట్రోమ్ యొక్క డయామీటర్ మన ఎర్త్ కంటే 1.3 టైమ్స్ పెద్దది. అంటే మనం భూమి చుట్టూ ఒక రౌండ్ వేసినా కూడా ఈ స్ట్రోమ్ యొక్క డిస్టెన్స్ ని కవర్ చేయలేం. మన భూమి మీద వచ్చే స్ట్రోమ్స్ అండ్ టోర్నడోస్ ఎంత పవర్ఫుల్లో సపరేట్ గా చెప్పుకోనవసరం లేదు. ఒక్కసారి టోర్నడో వచ్చిందంటే ఆ ప్రాంతంలో కార్లు, బస్సులు, ఇండ్లు, బిల్డింగ్లు, ఈవెన్ విమానాలు సైతం గాల్లో కొట్టుకుపోతాయి. జూపిటర్ లాంటి ఒక పెద్ద గ్రహం ముందు ఒక చిన్న పర్వతం లాంటి మన భూమిలో వచ్చే ఒక చిన్న టోర్నడో ఇంత చేయగలిగినప్పుడు జూపిటర్ పై వందల సంవత్సరాలుగా యాక్టివ్ గా ఉన్న ఈ స్ట్రోమ్ ఎంత విధ్వంసం చేయగలదో జస్ట్ ఇమాజిన్. ఇంతకీ ఈ భయంకరమైన రెడ్ స్పాట్ ఎప్పుడు, ఎలా ఏర్పడింది అండ్ ఇది ఎలా అంతమవ్వబోతుందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. బట్ గైస్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. గైస్, మీరు చేసే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి ఇన్ఫర్మేషనల్ అండ్ నాలెడ్జబుల్ కంటెంట్ చేసే క్రియేటర్స్ కి ఎంకరేజ్ చేసినట్లుంటుంది. సో గైస్, ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే 1989లో నాసా ప్రయోగించిన వాయేజర్ 2 అనే శాటిలైట్ మన గ్యాలక్సీలోని చిట్ట చివరి గ్రహం నెప్ట్యూన్ కి అతి దగ్గరగా వెళ్లిన ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. ఈ శాటిలైట్ ప్రయోగించడానికి ఎన్నో సంవత్సరాల ముందు నుండే మన శాస్త్రవేత్తలు నెప్ట్యూన్ పై రీసెర్చ్ చేయడం అండ్ భూమి నుండే టెలిస్కోప్ ద్వారా మన శాస్త్రవేత్తలు నెప్ట్యూన్ ని గమనించేవారు. బట్ మన భూమి నుండి ఆల్మోస్ట్ 4.3 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న నెప్ట్యూన్ ని కేవలం టెలిస్కోప్ ద్వారా గమనించడం ద్వారా మన సైంటిస్టులు ఆ గ్రహం యొక్క డీటెయిల్స్ ని క్లోజ్ గా స్టడీ చేయలేకపోయారు. బట్ ఎప్పుడైతే వాయేజర్ 2 నెప్ట్యూన్ దగ్గరికి చేరిందో ఆ గ్రహానికి సంబంధించిన ఎన్నో డీటెయిల్స్ ని ఎర్త్ కి సెండ్ చేసింది. వాయేజర్ 2 సెండ్ చేసిన ఫొటోస్ లో ప్లానెట్ నెప్ట్యూన్ పై ఉన్న డార్క్ స్పాట్ ని చూసి నాసా సైంటిస్టులు చాలా ఆశ్చర్యపోయారు. బికాజ్ బ్లూ కలర్ బాల్ లాగా ఎంతో అందంగా ఉన్న నెప్ట్యూన్ సర్ఫేస్ పై ఉన్న ఈ స్పాట్ మరేంటో కాదు, ఒక పెద్ద స్ట్రోమ్. ఈ స్ట్రోమ్ ఎంత పెద్దదంటే ఈ స్ట్రోమ్ యొక్క పొడవు 13,000 కిలోమీటర్లు అండ్ దీని వెడల్పు 6,000 కిలోమీటర్లు. బట్ 5 సంవత్సరాల తర్వాత నాసా ఈసారి స్పేస్ టెలిస్కోప్ ద్వారా నెప్ట్యూన్ ని గమనించినప్పుడు దాని సర్ఫేస్ పై ఎలాంటి డార్క్ స్పాట్ లేదు. అంటే ఆ స్ట్రోమ్ అప్పటికే ఆగిపోయిందన్నమాట. వీడియో థంబ్నెయిల్లో చూస్తే జూపిటర్ గురించి ఉంది. బట్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుండి నెప్ట్యూన్ గురించి చెప్తున్నాడేంటి అనే డౌట్ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. వెల్, నేను ముందుగా నెప్ట్యూన్ గురించి చెప్పడానికి రీజన్, నెప్ట్యూన్ పై ఉన్న ఈ డార్క్ స్పాట్ అండ్ జూపిటర్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్, ఈ రెండు ఆల్మోస్ట్ ఒకేలాంటివి. బట్ నెప్ట్యూన్ పై ఉన్న ఈ డార్క్ స్పాట్ తో పోలిస్తే జూపిటర్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్ ఎన్నో రెట్లు పెద్దది అండ్ భయంకరమైనది. అండ్ మన సైంటిస్టుల అంచనా ప్రకారం జూపిటర్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్ ఆల్మోస్ట్ 350 సంవత్సరాల నుండి యాక్టివ్ గా ఉంది. నెప్ట్యూన్ తో పోలిస్తే జూపిటర్ మన ఎర్త్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రీజన్ వల్లే మన సైంటిస్టులు వందల సంవత్సరాల నుండి జూపిటర్ ని క్లోజ్ గా స్టడీ చేయగలుగుతున్నారు. 1665వ సంవత్సరంలో ఇటలీకి చెందిన డొమానికో కాసినీని అనబడే ఆస్ట్రోనామర్ మొదటిసారిగా టెలిస్కోప్ ద్వారా జూపిటర్ సర్ఫేస్ పై ఉన్న ఈ పర్మనెంట్ రెడ్ స్పాట్ ని కనుగొన్నారు. అలా 1665 నుండి 1713 వరకు నిరంతరంగా జూపిటర్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్ ని గమనిస్తూ వచ్చిన మన సైంటిస్టులు 1713లో కొన్ని కారణాల వల్ల ఈ రెడ్ స్పాట్ ని అబ్జర్వ్ చేయడం పక్కన పెట్టేశారు.
అలా దాదాపు 100 సంవత్సరాల పాటు జూపిటర్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్ ని ఏ ఒక్కరూ గమనించలేదు. ఆ తర్వాత 1878లో జూపిటర్ సర్ఫేస్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్ ని తిరిగి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన సైంటిస్టులు ఇప్పటికీ కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ రెడ్ స్పాట్ ని మన సైంటిస్టులు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టి 355 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇది జూపిటర్ యొక్క ఈక్వెటర్ కి అంటే ఆ గ్రహం యొక్క భూమధ్య రేఖకి దక్షిణం వైపు ఎగ్జాక్ట్ గా 22 డిగ్రీస్ లో ఉంది. అండ్ ఇప్పటి వరకు మన గ్యాలక్సీలో ఉన్న గ్రహాల్లో అత్యధిక కాలం యాక్టివ్ గా ఉన్న స్ట్రోమ్ ఇదే. అదే మన భూమిపై ఏర్పడే స్ట్రోమ్స్ విషయానికి వస్తే 1994లో ఏర్పడ్డ హరికేన్ జాన్ అనబడే స్ట్రోమ్ ఆల్మోస్ట్ 31 రోజుల పాటు యాక్టివ్ గా ఉండి పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 13,000 కిలోమీటర్లు ప్రయాణించింది. నెప్ట్యూన్, సాటర్న్, జూపిటర్ ఈ గ్రహాల్లో ఏర్పడే స్ట్రోమ్స్ తో పోలిస్తే మన భూమిపై ఏర్పడే స్ట్రోమ్స్ నథింగ్. బికాజ్ ఆ గ్రహాల్లో ఏర్పడే స్ట్రోమ్స్ రోజుల పాటు కాదు, నెలలు, సంవత్సరాల పాటు యాక్టివ్ గా ఉంటాయి. బట్ ఆ గ్రహాల్లో ఏర్పడే స్ట్రోమ్స్ లో అంతలా ఏముందని అన్ని సంవత్సరాల పాటు ఎలా యాక్టివ్ గా ఉండగలుగుతున్నాయి? ఇది క్లియర్ గా అర్థం కావాలంటే ముందుగా మన భూమిపై ఏర్పడే స్ట్రోమ్స్ ఎలా ఏర్పడతాయో తెలుసుకోవాలి. మన ప్లానెట్ ఎర్త్ పై స్ట్రోమ్స్ ఎక్కువగా మహాసముద్రాల్లోని ట్రాపికల్ రీజన్స్ అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో ఏర్పడతాయి. బికాజ్ ఇక్కడ సముద్రపు నీరు యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వేడి నీరంతా సన్లైట్ వల్ల ఆవిరయ్యి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు ఆ ప్రాంతంలో వేడిని మరింత పెంచుతాయి. అలా ఆ ప్రాసెస్ లో క్లౌడ్స్ ఏర్పడిన తర్వాత కూడా సముద్రపు నీరు నుండి ఆవిరి పైకి వెళ్తుంది అండ్ పై నుండి చల్లగాలి కిందికి వస్తుంది. ఎర్త్ యొక్క సెల్ఫ్ రొటేషన్ అండ్ అక్కడ వీచే గాలి వల్ల మేఘాలు హై ప్రెషర్ ఏరియా నుండి లో ప్రెషర్ ఏరియాకి ట్రావెల్ చేస్తూ ఒక సర్కిల్ లా ఏర్పడతాయి. దీనినే స్ట్రోమ్, సైక్లోన్, హరికేన్ అనే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. బట్ జూపిటర్ పై ఉన్న ఈ స్ట్రోమ్ విషయానికి వస్తే ఇది ఒక యాంటీ సైక్లోన్. సైక్లోన్ మరియు యాంటీ సైక్లోన్ మధ్య తేడా ఏంటంటే సైక్లోన్ లో ప్రెషర్ ఏరియాలో ఏర్పడుతుంది అండ్ యాంటీ సైక్లోన్ హై ప్రెషర్ ఏరియాలో ఏర్పడుతుంది. గైస్, మీకు తెలుసో తెలియదో జూపిటర్ పై భూమి లేదు అండ్ ఇది జస్ట్ గ్యాస్ తో నిండి ఉన్న ఒక పెద్ద బెలూన్ లాంటి గ్రహం. అండ్ ఈ గ్యాస్ లేయర్స్ లాగా ఏర్పడి రకరకాల డైరెక్షన్స్ లో వేల కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తుంటాయి. ఒకసారి ఈ వీడియోని గమనిస్తే జూపిటర్ పై గ్యాస్ లేయర్స్ గా ఫామ్ అయి ఒకదానికి మరొకటి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఎలా రొటేట్ అవుతున్నాయో క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ లేయర్సే జూపిటర్ సర్ఫేస్ పై హై ప్రెషర్ ఏరియాని క్రియేట్ చేసి రెడ్ స్పాట్ ఏర్పడడానికి కారణమయ్యాయి. మన భూమిపై ఏర్పడే స్ట్రోమ్స్ కి హీట్ సన్లైట్ ద్వారా లభిస్తుంది. అండ్ ఈ స్ట్రోమ్స్ యొక్క టెంపరేచర్ నార్మల్ కండిషన్స్ లో 35 లేదా 40 డిగ్రీల సెల్సియస్ ని మించదు. బట్ జూపిటర్ పై ఏర్పడే స్ట్రోమ్స్ ఆ గ్రహం యొక్క కేంద్ర భాగం నుండి హీట్ ని అబ్జర్వ్ చేస్తాయి. అండ్ జూపిటర్ యొక్క కేంద్ర భాగం యొక్క టెంపరేచర్ ఆల్మోస్ట్ 50,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో ఈ కేంద్ర భాగం నుండి డైరెక్ట్ గా హీట్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఈ స్ట్రోమ్స్ మరింత పవర్ఫుల్ గా తయారవుతాయి. జూపిటర్ పై ఏర్పడే స్ట్రోమ్స్ వందల సంవత్సరాల పాటు యాక్టివ్ గా ఉండడానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నట్లు జూపిటర్ పై నేల లేకపోవడమే. వెల్, ఇప్పుడు కొందరికి నేలకి మరియు స్ట్రోమ్స్ కి మధ్య సంబంధం ఏంటి అనే డౌట్ రావచ్చు. గైస్, మీకు గనక వెదర్ న్యూస్ చూసే అలవాటు ఉండి ఉంటే తుఫాన్ తీరాన్ని దాటి బలహీనపడింది అనే మాట మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే మన ప్లానెట్ ఎర్త్ పై భూమి ఉండడం వల్ల మహాసముద్రాల్లో ఏర్పడిన తుఫాన్లు తీరాన్ని తాకగానే బలహీనపడి డిసపియర్ అయిపోతాయి. బట్ అదే జూపిటర్ విషయానికి వస్తే అక్కడ ఏమాత్రం భూమి లేదు. దీనివల్లే అక్కడ స్ట్రోమ్స్ వందల సంవత్సరాల పాటు యాక్టివ్ గా ఉంటాయి. 1996లో ఆస్ట్రేలియా తీరంలో వచ్చిన ఒలివియా సైక్లోన్ వల్ల గంటకి 408 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అండ్ ఎర్త్ పై ఇప్పటి వరకు అఫీషియల్ గా రికార్డ్ అయిన హైయెస్ట్ విండ్ స్పీడ్ ఇదే. అండ్ రీసెంట్లీ మన ఇండియాలో వచ్చిన ఆంఫాన్ తుఫాన్ వల్ల గంటకి 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అండ్ ఈ ఒక్క తుఫాన్ వల్ల కేవలం ఒక వెస్ట్ బెంగాల్లోనే దాదాపు 1,00,000 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు మనం న్యూస్ లో కూడా చూసాం. జస్ట్ 260 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకే ఇంత నష్టం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. జూపిటర్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్ లో గంటకి 680 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అంటే ఇది ఎంత పవర్ఫుల్లో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి.
వెల్, ఇప్పుడు మీలో ఎంతమందికి మొదట్లో మనం చెప్పుకున్న నెప్ట్యూన్ పై ఉన్న డార్క్ స్పాట్ యొక్క గాలి వేగం ఎంత ఉంటుంది అనే డౌట్ వచ్చింది? కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న జూపిటర్ పై ఉన్న రెడ్ స్పాట్ తో పోలిస్తే నెప్ట్యూన్ పై ఉన్న డార్క్ స్పాట్ ఎన్నో రెట్లు బలమైనది. అండ్ ఈ డార్క్ స్పాట్ లో ప్రతి గంటకి 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయి. అంటే జూపిటర్ పై ఉన్న రెడ్ స్పాట్ లో వీచే గాలి వేగంతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. మరి ఇంత పవర్ఫుల్ అయిన డార్క్ స్పాట్ అంత త్వరగా ఎలా అంతమైంది? వెల్, ఈ డార్క్ స్పాట్ ఒకే చోట స్థిరంగా ఉండకుండా ముందుకు కదులుతూ ఉండేది. దీంతో ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే గాలితో ఈ స్ట్రోమ్ ఢీకొంటూ సమయం గడిచే కొద్దీ బలహీన పడి డిసపియర్ అయిపోయింది. అండ్ ఇక జూపిటర్ పై ఉన్న ఈ రెడ్ స్పాట్ విషయానికి వస్తే ఈ రెడ్ స్పాట్ సైజు కూడా కాలం గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుంది. 19వ శతాబ్దపు చివరి దశలో మన ఆస్ట్రోనామర్స్ ఈ రెడ్ స్పాట్ యొక్క ఏరియాని అంచనా వేసినప్పుడు దీని లెంత్ ఆల్మోస్ట్ 40,000 కిలోమీటర్లు అండ్ విడ్త్ 14,000 కిలోమీటర్లు వచ్చింది. అంటే ఈ ఏరియాలో మన భూమి సైజులో ఉన్న 2 గ్రహాలు ఈజీగా పడతాయి. బట్ మళ్ళీ 1989లో మన సైంటిస్టులు వాయేజర్ 2 శాటిలైట్ సహాయంతో మళ్ళీ ఒకసారి రెడ్ స్పాట్ ఉన్న ఏరియాని కొలిచినప్పుడు ఈ ఏరియా సగానికి తగ్గిపోయింది. అండ్ ఈ రెడ్ స్పాట్ యొక్క విస్తీర్ణం ప్రతి ఏడాది 100 కిలోమీటర్లు తగ్గుతూ వస్తుందట. ఇది ఇలానే కంటిన్యూ అయితే దాదాపు 2040 సంవత్సరం వరకు ఈ రెడ్ స్పాట్ పూర్తిగా మాయమైపోతుందని మన సైంటిస్టుల అంచనా. బట్ ఈ రెడ్ స్పాట్ ఎందుకు ఇలా శ్రింక్ అవుతుందో మన సైంటిస్టులు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. మేబీ ఇది జూపిటర్ సర్ఫేస్ పై జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల అయి ఉండొచ్చు. మన మనుషులు మన భూమిపై ఉన్న వాతావరణాన్ని అండ్ అది ఎప్పుడు ఎలా మారబోతుందో ఇప్పటికీ ఖచ్చితంగా అంచనా వేయలేం. అలాంటిది అది జూపిటర్ గైస్. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. గైస్, మీరు చేసే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి ఇన్ఫర్మేషనల్ అండ్ నాలెడ్జబుల్ కంటెంట్ చేసే క్రియేటర్స్ కి ఎంకరేజ్ చేసినట్లుంటుంది. సో గైస్, ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.